అందరికీ నమస్తే అండి. ఇండోసోల్ అనేది ఎవరి కంపెనీ? షిరిడీ సాయి వాళ్ళ అనుబంధ సంస్థ. షిరిడీ సాయి అనేది ఎవరి కంపెనీ? విశ్వేశ్వరరెడ్డి గారిది, నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి గారు. నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి గారు అంటే ఎవరు? పులివెందుల నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అంటే మేబీ ఇప్పుడు ఆయన పార్టీలో యాక్టివ్గా లేకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అంటే 2019 వరకు కేవలం ఒక 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు, మ్యాక్సిమం 100 కోట్లు టర్నోవర్ ఉన్న సంస్థ 2019 నుంచి 2024 మధ్య 1000 కోట్ల టర్నోవర్కి వెళ్ళిపోయింది షిరిడీ సాయి అనే కంపెనీ. అది జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ అని ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు. టీడీపీ వాళ్ళు గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు. టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అనేక సందర్భాల్లో, సత్యకుమార్ గారు అయితేనేమి, ఆయన లంకా దినకర్ గారు అయితేనేమి, అండ్ టీడీపీ సోమిరెడ్డి గారు అయితేనేమి, పట్టాభి గారు అయితేనేమి, ఇలా వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా టీడీపీ వాళ్ళు వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ మీడియాలో, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ విపరీతంగా వార్తలు వచ్చేవి షిరిడీ సాయి మీద. వీళ్ళు తెగ చెప్పేవాళ్ళు. అటువంటిది ఎన్నికలకు ముందు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. 40 కోట్ల రూపాయల అమౌంట్ షిరిడీ సాయి నుంచి టీడీపీ ఎన్నికల ఫండ్గా తీసుకున్నారు, ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో. అప్పుడు అయిందండి కాంప్రమైజ్. అప్పటి నుంచి వాళ్ళకి లొంగిపోయి తలొగ్గుతూనే ఉన్నారు. ఎంతగా లొంగిపోయారంటే కేవలం ఆ 40 కోట్ల కోసం, మేబీ ఆఫ్ ది రికార్డ్ అంటే అఫీషియల్గా 40 తీసుకొని అన్అఫీషియల్గా ఎంత తీసుకున్నారో మనమైతే చెప్పలేము, నాకైతే తెలియదు. కానీ ఎంతగా లొంగిపోయారంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇండోసోల్కి అండ్ షిరిడీ సాయికి దారాదత్తం చేసేస్తున్నారు. వాళ్ళు ఏమడిగితే అది. సేమ్ వైసీపీ హయాంలో ఎలాగైతే వాళ్ళకి కాంట్రాక్టులు, పనులు, ప్రాజెక్టులు అప్పచెప్పారో ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళకి కాంట్రాక్టులు, పనులు, ప్రాజెక్టులు అలాగే అప్పచెప్తున్నారనమాట. సో ఇది ఎంతవరకు వచ్చిందంటే ప్రభావం, కందుకూరు నియోజకవర్గం ఉలవపాడులోని కరేడు గ్రామ రైతులు వేలాది మంది నిన్న రోడ్డెక్కారు. ఒక్కసారి పక్కన ఫొటోస్ చూడండి. ఇవన్నీ కూడా నేషనల్ హైవేను దిగ్బంధించిన ఫోటోలు. దాదాపుగా 3-4 వేల మంది రైతులు, మహిళలు, గిరిజనులు, వాళ్ళు వీళ్ళు కులానికి సంబంధం లేకుండా ఆ ప్రాంత రైతులందరూ 8,300 ఎకరాలు భూమి ప్రభుత్వం సేకరించి ఇండోసోల్కి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన నోటిఫికేషను ఇటీవల రిలీజ్ అయింది. సో దాన్ని వ్యతిరేకిస్తూ రైతులు భారీగా స్వతహాగా రోడ్డెక్కారు. ఇదేదో ఎవరో డబ్బులు ఇస్తే వచ్చిన రైతులో లేదంటే పెయిడ్ ఉద్యమమో కాదండి. ప్యూర్లీ రైతుల మనసుల్లోంచి, రైతుల స్వతహాగా వచ్చారనమాట వీళ్ళందరూ కూడా. దీనికి కారణం ఏంటంటే ఇండోసోల్కి భూములు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, పరిశ్రమలకు వాళ్ళకు భూములు ఇవ్వడం ఇష్టం లేదు. మా భూములు మా కష్టార్జితం, మా జీవనాధారం, మేము ఇవ్వము అని చెప్పి నిన్న రోడ్డెక్కారు. కొన్ని గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధించారు. బీసీవై పార్టీ, భారత చైతన్య యోజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు కూడా దీనికి పిలుపునివ్వడం, ఆయన కూడా రైతుల్ని నడిపించడం, ఆయన కూడా ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనడం, ఆయన కూడా హైవే మీద కూర్చోవడం, ఇవన్నీ జరిగాయి. ఈవెన్ ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఆయన వేరే మార్గంలో వెళ్ళారు. రైతులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ రైతులు కూడా మోటార్ సైకిల్ మీద పొలాల్లోంచి వచ్చేసారనమాట నేషనల్ హైవే దగ్గరికి. అలా నేషనల్ హైవే మీదకి వేలాది మంది చేరుకొని దాదాపుగా కొన్ని గంటల పాటు హైవేను స్తంభింపజేశారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, ఇండోసోల్కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కాదు. ఎందుకంటే ఇండోసోల్కు భూములు ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఆ భూములు ఈ రైతులకు సంబంధించినవి. సో ఇక్కడ రైతులు కావాలా, ఇండోసోల్ కావాలా? రైతులు కావాలా, జగన్మోహన్ రెడ్డి గారి బినామీ సంస్థ కావాలా అనేది చంద్రబాబు నాయుడు గారు తేల్చుకోవాలి. ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని అంతగా దిగజారిపోవాల్సిన అవసరం అయితే లేదు, అంతగా తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఎన్నికల ఫండ్ కార్పొరేట్ కంపెనీలు ఇవ్వడం సహజమే, అది నేను తప్పు పట్టను. అలా ఇచ్చినందుకు ఇప్పుడు మేఘా వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేఘాకు ప్రాజెక్టులు ఇస్తున్నారు, నవయోగ వాళ్ళు గతంలో ఇచ్చారు కాబట్టి నవయోగకు ప్రాజెక్టులు ఇచ్చారు. సో ఇక్కడ ఆ కార్పొరేట్ సంస్థలకు, కాంట్రాక్ట్ సంస్థలకు, రాజకీయ పార్టీలకు ఉన్న అనుబంధం అది. వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకుంటారు, కాంట్రాక్టులు ఇస్తారు, అది కామనే. సో ఇక్కడ ఇండోసోల్ అనే సంస్థ మీద ఆల్రెడీ ఒక వ్యతిరేకత ఉంది జనంలో. ఆ వ్యతిరేకత తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే గతంలో. ఇప్పుడు వాళ్ళకే దాసోహం అయిపోయి వాళ్ళకే భూములు ఇస్తానంటే ఇది కరెక్టా, ఇది న్యాయమా, ఇది సబబేనా అనేది
ప్రభుత్వ పెద్దలు ఒక 4-5 ముఖ్యులు అందరూ కూర్చొని, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ స్థాయిలో ఉన్న పెద్దలందరూ కూర్చొని ఆలోచించుకోవాలి. అరే మనమే కదా వాళ్ళని ఇంతకుముందు తిట్టిపోసాము, ఇప్పుడు వాళ్ళ కోసం మనం రైతుల భూములు ఇచ్చేద్దాం అనుకుంటున్నాం బలవంతంగా, రైతులకు ఇష్టం లేకుండా. ఇది కరెక్ట్ కాదు కదా అని వీలైతే మీ అద్దం ముందు చూసుకునైనా మీరు ఒకసారి ఆలోచించుకుంటారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ.